మా డైరెక్టర్ గారి నుంచి ఏం చెప్పాలి, ఎంత చెప్పాలి, ఒక బుక్ రాయాలంతే నేను చెప్పాలంటే. అంటే అన్ని గుడ్ క్వాలిటీసే ఉంటాయి, బ్యాడ్ క్వాలిటీస్ ఏమి ఉండదు చెప్పడానికి. ఎంత చెప్పినా తీరదు. సో మా గురువు గారే చెప్పాలి. నాకు జన్మనిచ్చింది ఇండస్ట్రీలో నాకు ఈవి సత్యనారాయణ గారు అయితే నన్ను పెంచింది మా డైరెక్టర్ గారు. అంటే ఇప్పటికీ ఎక్కడికి వెళ్ళినా శుభలగ్నం ఆమెని అంటారు. సో ఒక బ్రాండ్ అయిపోయాను నేను శుభలగ్నానికి. మేడం ఇప్పటికి ఎట్లా మేడం మీ మొగుడిని అమ్మేశారు, ఇప్పుడు మొన్న కూడా వెళ్ళొచ్చాను ఏలూరు, శుభలగ్నం ఆమెని శుభలగ్నం గురించే మాట్లాడుతుంటారు. సో అంటే ఎంతవరకు ఆ సినిమా రీచ్ అయిందంటే మన ప్రేక్షకులకి తెలీదు. నన్నే ఎందుకు సెలెక్ట్ చేసి వేసారో తెలియదు. కానీ ఇప్పటి నేనైతే ఎంత అదృష్టవంతురాలో ఆ సినిమా చేసి ఇప్పటికీ ఎన్నో ఒక 1000 సినిమాలు చేసినంత ఇంపాక్ట్ ఆ సినిమాలో నాకు వచ్చింది. ఎన్ని మంచి మంచి సినిమాలు చేసిన ఆ సినిమానైతే ప్రేక్షకులు ఇప్పటికీ మర్చిపోలేదు. సో అలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చి ఇప్పటి వరకు ఇంకా నేను మంచి మంచి క్యారెక్టర్స్ చేసిన, అంటే శుభలగ్నంలో చేశారు కదా మేడం, అలా చేయండి మేడం అని ఇప్పుడు వచ్చే యంగ్ డైరెక్టర్స్ కూడా చెప్తుంటారు. మీరు ఆ క్యారెక్టర్ కానీ మీరు బాగుంటారని ఈ సినిమాలో వేసాం మేడం అని ఇప్పటికి ఒక్కొక్కరు చెప్పి నాకు ఇప్పటికీ నేను సినిమాలు చేస్తున్నాను, మంచి మంచి క్యారెక్టర్స్ చేసినంటే అది మొత్తం ఆ క్రెడిట్ మా కృష్ణారెడ్డి గారికే. ఆయన ఆశీర్వాదం ఎప్పుడూ నాకు ఉండాలి. ఇంకా అచ్చిరెడ్డి గారు, నేను ఆయన సినిమాలు చేయకపోయినా నేను ఆయన సినిమాలు చేసినంత ఇంపాక్ట్, అంటే వాళ్ళిద్దరూ కలిసే ఉంటారు. కానీ ఇప్పుడు చెప్పినట్టు అలీ గారు చెప్పినట్టు ఎక్కడ ఏ స్టేజ్లో చూసినా వాళ్ళిద్దరు జంటగా ఉంటారు. నిజంగా ఈ ఫ్రెండ్షిప్ అయితే నేను ఎవరిలో చూడలేదు. ఇలాగే వాళ్ళు ఎప్పుడూ ఉండాలి. మా డైరెక్టర్ గారు ఇంకా మంచి మంచి సినిమాలు చేయాలి, ఆ సినిమాలో కూడా నేను ఉండాలి, మళ్ళీ మంచి క్యారెక్టర్స్ నేను చేయాలి. సో డైరెక్టర్ గారు ఆశీర్వాదం బ్లెస్సింగ్స్ నాకు ఎప్పుడు ఉండాలి అని, ఇలాగే ఎప్పుడు నవ్వుతూ కలకాలం ఉండాలని దేవుడి దగ్గర ప్రార్థిస్తాను. ఇలాంటి ఒక మంచి అవకాశం ఇచ్చి నేను డైరెక్టర్ గారు ఒక 1 మంత్ ముందు అచ్చిరెడ్డి గారు చెప్పారు, సార్ ఎంత బిజీ ఉన్నా నేను వస్తాను సార్ నేను ఆ ఫంక్షన్లో నేను ఉండాలని. నేను ఈరోజైతే షూటింగ్ క్యాన్సిల్ చేసుకున్నాను, ముందే చెప్పేసాను నేను జూన్ 1 అయితే ఉండనని చెప్పి. సో నిజంగా నాకు చాలా గర్వంగా ఉంది అండ్ అట్ ఎ టైం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి ఒక ఆపర్చునిటీ నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. మీ బ్లెస్సింగ్స్ ఎప్పుడూ ఉండాలి సార్. వన్స్ మోర్ మెనీ హ్యాపీ రిటర్న్స్ ఆఫ్ ది డే సార్. థ్యాంక్ యూ సో మచ్. ఇక్కడ వచ్చిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.